ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలు అనుసరించి ఈ రోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు 2022లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా 2023లో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. 14/12/2023 వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్న్ హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. తోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలాగే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి టి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన 20,000 రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను, అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక 1వ తారీఖున అంటే జనవరి 1, 2024 ఏసీబీ ఒంగోలు వారిని అప్రోచ్ అవడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ ని పరిశీలన చేసి ఈ రోజు అనగా 4వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం అయింది. ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మళ్ళా వచ్చేసి ఎస్ఐని కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్ లో కూడా పెట్టుకొని ఉన్నాడు. తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం, అతని చేతులు తగిలిస్తే ఆ రంగు మాత్రం ఇవన్నీ జరిగినాయి. దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది.